అందరికీ నమస్తే, వెల్కమ్ టు నా సంతారెడ్డి స్టూడియో. అయితే సమ్మర్లో మనకి ఇష్టమైన శారీస్ కాటన్, మల్మల్ కాటన్తో పాటు ఇట్లాంటి క్రేప్ సిల్క్ కూడా హాయిగా ఉంటాయి కదా, త్రూ అవుట్ డే కట్టుకోవడానికి అండ్ వాషబుల్ కాబట్టి. సో ఇది మీరు కూడా ప్రిఫర్ చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూపించే ముందు ఇది క్రేప్ సిల్క్ మెటీరియల్, హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోవచ్చు. బ్లౌజ్ అడిషనల్గా ఉంటుంది, చూద్దాం. ఫస్ట్ అయితే నేను చూపించేది బ్లాక్ కాంబినేషన్ కలంకారీ ప్రింట్. ఈ మధ్యకాలంలో 2-3 కమెంట్స్ దీనికి రిలేటెడ్ కలంకారీ ప్రింట్స్ చూపించండి క్రేప్ సిల్క్ అంటున్నారు కదా. సో హియర్ యూ గో. 2 sides ఈక్వల్ బార్డర్ ఉంటుంది, ఉల్టా సైడ్ కూడా ప్రింట్ ప్రాపర్గా దిగుతుంది. తర్వాత పళ్ళు ఇట్లా ఫాల్ కూడా మంచిగా పడుతుంది, సఫిషియంట్ ప్లీట్స్ వచ్చేంత ఫ్యాబ్రిక్ ఉంది, ప్రాపర్గా 5.5 ఉండడంతో పాటు మళ్ళీ అడిషనల్గా మనకి బ్లౌజ్, ఈ బ్లౌజ్ అయితేనే దీనికి యాప్ట్గా ఉంటుంది. ప్రైస్ విషయానికి వస్తే 1550 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. సో ఫస్ట్ శారీ చూసిన తర్వాత నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్, లైట్ మెహందీ గ్రీన్ కలర్. 2 sides ఈక్వల్ బార్డర్లో మనకి ప్రతి దాంట్లో కూడా డల్ ఫినిష్ ఆఫ్ క్రీమ్ వస్తుంది. సో ఈ శారీస్ అందరూ కూడా ఫేవరెట్ అనుకుంటున్నాను, నాకైతే పర్సనల్గా చాలా చాలా ఇష్టం. అండ్ నేను గమనించింది ఏంటంటే మధ్యలో ఎప్పుడు తీసి వాష్ చేసి మళ్ళీ కట్టుకున్నా కూడా ఇది బాగుంటుంది, లైఫ్ కూడా సస్టైన్ అవుతుంది. సో ఇది వచ్చేసి పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ దాంట్లో నేను మీకు హైట్ చూపిస్తాను. సో దీంట్లో హైట్ చూపిస్తున్నా అండ్ ట్రాన్స్పరెంట్ ఉందా లేదా కూడా చూద్దాం. సో ఇది సఫిషియంట్ హైట్ ఉండడంతో పాటు అస్సలు ట్రాన్స్పరెంట్ ఉండదు, ఇది మంచిగా ప్రాపర్గా థిక్ ఉంటుంది. అట్లాంటి చాలా మందంగా అట్లయితే ఏమి ఉండవు, చాలా మందికి ఐడియా ఉంటుంది శారీస్. తర్వాత నేను నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రెడ్, కంప్లీట్ క్రీపర్స్ కలంకారీ కాబట్టి ఇంకా పర్టికులర్ కలర్స్ అంతా ఏం నేను చెప్పట్లేదు, మెయిన్ కనిపించే కలర్ చెప్తున్నా. పళ్ళులో మనకి గ్రీన్ బాగా బ్రైట్గా వస్తుంది, గ్రీన్ కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ వస్తుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కొంచెం నేరేడు పండు కలర్కి దగ్గరగా ఉన్న కలర్ కాంబినేషన్. 2 sides ఈక్వల్ బార్డర్, మధ్యలో మొత్తం క్రీపర్స్, పళ్ళు. ఇది ఏజ్ గ్రూప్ పైన, ఈవెన్ నాకు మా అమ్మాయి కూడా ఫేవరెట్. ఇది హ్యాండ్లూమ్ లాంటి ఫీలింగే ఉంటుంది ఫ్యాబ్రిక్ కట్టుకుంటే. సో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది ఏం లేదు, ఎవరు కంఫర్ట్ బట్టి వాళ్ళు. మెయిన్ ట్రావెలింగ్లో జర్నీలో కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. గ్రీన్ కలర్, 2 sides ఎడ్జ్కి వచ్చింది రెడ్, పళ్ళులో బ్రైట్గా రెడ్ వచ్చింది. అండ్ ప్రతి దానికి కూడా బ్లౌజ్ ఆల్మోస్ట్ ఇట్లానే ఉంది, కాకపోతే కలర్స్ మారుతాయి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మధ్యలో బాడీ వచ్చేసి రెడ్, ఇటు ఎక్కువ ప్రతిమా ఇచ్చిన ఇట్ సైడ్ ఎక్కువ రెడ్, పళ్ళు గ్రీన్ హైలైట్ అండ్ బ్లౌజ్. లాస్ట్ ఇది లాస్ట్ వచ్చేసి బ్రౌన్, కొంచెం నేరేడు పండు కలర్ కలిసిన కలర్ బ్రౌన్ విత్ 2 sides గ్రీన్ అండ్ పళ్ళులో హైలైట్ గ్రీన్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి చాపా సిల్క్. అయితే రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో చాపా సిల్క్ మనం షిబోరి స్టైల్లో చూడలేదు, కంప్లీట్ ఇది ఉందనుకోండి, కంప్లీట్ చీర మొత్తం ఇట్లా ఉండే. బట్ వేరాస్ ఇది ఇంకా ఇవి చిన్న హ్యాట్ కూడా పెట్టుకునేది సమ్మర్ కనీస్ బర్డ్స్. సో అబౌవ్ సైడ్ వచ్చేసి పర్పుల్, మధ్యలో వచ్చేసి లావెండర్ షిబోరి స్టైల్లో, మళ్ళీ ఎడ్జ్కి వచ్చేసి పర్పుల్. సో ఇట్లా డ్రైప్ చేసుకున్నప్పుడు సింగిల్ క్యారీ చేస్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఇది ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఉండదు చాపా సిల్క్. ఫస్ట్ టైం డ్రై వాష్ అవుతా హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఇది పళ్ళులో కూడా మళ్ళీ ఇట్లనే ఎండ్ అయింది. కంప్లీట్ కాంట్రాస్ట్ ఏదైతే ఉందో ఈ పర్పుల్, మధ్యలో బాడీ ప్లేన్ వచ్చి 2 sides మళ్ళీ చెక్స్ వస్తుంది. బ్లౌజ్లో కూడా చాలా హైట్ సఫిషియెంట్గా ఉంటుంది. ఒకసారి నేను హైట్ కూడా చూపిస్తున్నా. ఓకే, అండ్ ట్రాన్స్పరెంట్ కూడా ఎక్కువ తక్కువ ఏముండదు. ప్రైస్ విషయానికి వస్తే 2250. కలర్స్ నెక్స్ట్ ఫటాఫట్ ఇట్లా చూసేద్దాము. ఇందాక కూడా హైట్ చూపించిన ఫిర్బీ ఇంకొకసారి. ఓకే, గ్రే విత్ బ్లాక్ కాంబినేషన్, సేమ్ అవే డీటెయిల్స్ కాబట్టి నేను ఓపెన్ చేయట్లే. అండ్ అడిషనల్గా మధ్యలో చూస్తుండ్రా ఈ జరీవి చిన్న ఫ్లవర్స్, కాపర్ జరీ కనిపిస్తున్నాయి కదా ఈ ఫ్లవర్స్ది. సో ఈ షిబోరి స్టైల్ రావడం, ఇందులో గ్రే విత్ బ్లాక్ వచ్చింది. నెక్స్ట్ దాంట్లో లైట్ ఆనియన్ పింక్ అండ్ మెరూన్ కాంబినేషన్, కొంచెం పింక్ లాగా కనిపిస్తున్నాయి ఈ కలర్ కాంబినేషన్. తర్వాత బేజ్ కలర్ అండ్ బ్రౌన్, ఈ 2 మిక్స్ అయిన ఈ కలర్ కాంబినేషన్. సో ఇంతకుముందు దానికి దీనికి కొంచెం వేరియేషన్, అది వచ్చేసి కొంచెం వంకాయ కలర్ టైప్. ఇది లావెండర్ విత్ నేరేడు పండు కలర్, బ్లూకి బ్లూ, లైట్ బ్లూ, మళ్ళీ డార్క్ బ్లూకి లాస్ట్ లైట్ మెహందీ గ్రీన్ కలర్, ఎడ్జ్లో వచ్చేసి డార్క్ మెహందీ గ్రీన్ కలర్. ఇవాళ శారీస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడైనా ఈ కలంకారీ లేకపోతే ప్రింటెడ్ శారీస్ గందరగోళంగా ఒకేలాగా అనిపిస్తాయి కాబట్టి క్లియర్గా నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ ప్రీవియస్ మీకు ఎవరికైతే శారీస్ వచ్చాయో వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.